అందరికీ నమస్కారం. మన గతంలో ఒక ఛానల్‌ని మనం ఒక కథని ఆప్ చేసుకున్నాం. అదే శకుంతల యొక్క కథని మనం ఆప్ చేసాం. దాన్ని కంటిన్యూషన్ చేద్దాం. ఆడపిల్లకి జీవితం పెద్దలు చెప్తుంటారు. ఆడవాళ్ళ జీవితం అంతం, మగవాళ్ళ జీవితం ప్రారంభం అంటారు. దానికి వివాహము. వివాహంతోటి ఆడవాళ్ళ యొక్క జీవితం అంతం, మగవాళ్ళ యొక్క జీవితం ప్రారంభం అని చెప్తున్నారు పెద్దలు. అదేవిధంగా పాపం మన శకుంతల గారు అత్తవారింటికి బయలుదేరింది. వెళ్తూ అక్కడ రాజుల దర్బార్లోకి వెళ్తే దుష్యంత మహారాజా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అనేక మంది పండితులు అందరూ గోష్ఠిలోకి వెళ్ళిన తర్వాత ఈవిడ అడుగుతుంది. అముని కుమారులు చెప్తారు, ఏమండి ఈవిడ శకుంతల కన్న మహర్షి యొక్క కుమార్తె, మీరు వివాహం చేసుకున్నారు, ఆవిడ్ని మీరు భార్యగా స్వీకరించవలసిందిగా తీసుకొచ్చి చేపెడుతున్నాం అని చెప్పాను. దుష్యంత్ మహారాజుకి ఆ విధంగా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు, కానీ అతనికి గుర్తులేదు. నువ్వెవరో నాకు తెలియదమ్మా అని చెప్పి ఆవిడ్ని పంపించేయడం మొదలు. కానీ ఆవిడ అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు చెప్పి, పంచభూతాల సాక్షిగా చెప్పి అనేక రకాలను చెప్పినప్పటికీ కూడా దుష్యంత్ మహారాజుకి ఏ విషయం కూడా గుర్తులేక నువ్వెవరో నాకు తెలియదు అని బలవంతంగా పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఆవిడ వెళ్ళిపోయినటువంటి కొద్ది రోజులకి అడవిలోకి ఆవిడ పుట్టింటికి వెళ్ళలేదు. తన యొక్క భర్త ఎప్పుడు రమ్మంటే అప్పుడే తన ఆస్థానంలోకి వెళతానని చెప్పి ఇటు పుట్టింటికి వెళ్లకుండా అటు భర్తని కాకేసే విధానంగా అక్కడికి వెళ్లకుండా ఒక అడవిలో ఉంటూ ఒక మహర్షి దగ్గర జీవనాన్ని గడుపుతుంది. అక్కడ ఆ విధంగా అలా జరుగుతుంటే ఇక్కడ దుష్యంత మహారాజు సభకి కొన్ని రోజుల తర్వాత ఒక బెస్తవాణ్ణి తీసుకొచ్చారు రాజు సైనికులు. అయ్యా, వీడి చేతిలో మీ అంగుళీయకం కనబడింది, రాజముద్ర కనబడింది, అంచేత ఇతన్ని అనుమానంగా తీసుకొచ్చామా అన్నాడు. ఆ అంగుళీయకం చూసిన తర్వాత దుష్యంత మహారాజుకి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఈ దుష్యంతుడు మహారాజు నాకు ఈ ఉంగరం నేను పలానా శకుంతలకి ఇచ్చాను అని అప్పటికి అతను గ్రహించగలిగాడు. వెంటనే అడిగాడు, ఏమయ్యా ఇది నీకెలా వచ్చింది అని అడిగాడు. అడిగితే, అయ్యా నేను చేపలు పట్టుకునేవాడిని, చేపలు పట్టుకుంటున్నాను, ఆ చేపలో ఒక వలలో చేప పడింది, ఆ పెద్ద చేపను ఇంటికి తీసుకెళ్ళి దాన్ని తరుగుతుంటే దాని నోట్లోంచి ఈ రాజముద్ర కనబడింది, అంచేత అది మీకు వీడు నన్ను దొంగ అనుకుని తీసుకొచ్చారు అంటే, లేదు లేదు చాలా మంచి పని చేసేది చెప్పి అతనికి కొంత బహుమానం కూడా ఇచ్చి తను తప్పు తెలుసుకుని తన యొక్క భార్యని వెతుక్కోవడానికి అడవికి వెళ్ళి వెతుక్కున్నాడు. అక్కడ ఒక అడవిలోకి వెడుతుంటే ఒక గుహ దగ్గర ఒక చిన్న బాలుడు సింహం పిల్లలతో జూలుతో ఆడుకుంటున్నాడు. సింహం అంటేనే చాలా భయంకరమైనటువంటిది, ఆ మృగరాజు. దాంతో ఆడుకుంటున్నాడు చిన్నపిల్లవాడిగా. ఇతను చూసిన తర్వాత ఇతనిలో ఏదో ఒక రాజ్యం యొక్క తేజస్సు కనబడుతోంది. ఇతను ఎవడో రాజపుత్రుడై ఉంటాడు, మునికుమారుడు ఎలా ఉంటాడని అనుకున్నాడు. అతను ఎవరోని వాకప్ చేస్తుంటే లోపల నుంచి శకుంతల రావడం, దుష్యంత మహారాజుని చూడడం. దుష్యంత మహారాజు ఆశ్చర్యపోయి శకుంతలని తన తప్పు తెలుసుకున్నాను, నువ్వు నా భార్యగా నా ఇంటికి రావాలని చెప్పాడు. వెంటనే ఆవిడ తన భర్తతో పిల్లవాడితో కలిసి రాజా ఆస్థానానికి వెళ్ళింది. అక్కడ కనబడింది. అప్పటి తర్వాత హస్తినాపురానికి ఇతన్ని యువరాజుగా ప్రకటించాడు. పెద్దవాడు అయిన తర్వాత యువరాజు అయ్యాడు. ఆ యువరాజుకి పేరు పెట్టినప్పుడే పెట్టాడు. ఇతను భరతుడు అనేటువంటి పేరు పెట్టి ఇతనికి ఈ రాజ్యాన్ని అప్పించాడు. అప్పటి నుంచి మన దేశానికి భారతదేశము అనేటువంటి పేరు భరతుడి యొక్క పేరుతో వచ్చింది. కాబట్టి ఇది అందువలనే మనం ఈ కథను కూడా తెలుసుకోవాలి. ఈ కథలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మన భారతదేశానికి పేరు ఎలా వచ్చింది అంటే శకుంతల దుష్యంతుల యొక్క కుమారుడైనటువంటి భరతుడి పరిపాలించినటువంటి రాజ్యం అని మనం గ్రహించగలగాలి. మరొక విషయం ఏంటంటే ఆడపిల్లలు అత్తింటిలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెబుతూ కోపం వచ్చినప్పుడు, మర్యాదగా వచ్చినప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవడం అనేటువంటిది సహజం కాదు. తన ఇల్లును తాను చక్కబెట్టుకుని తన భర్త యొక్క అనురాగాన్ని పంచుకుంటూ తన కుటుంబాన్ని తాను పెంచుకుంటూ ఆ వంశానికి పేరు తేవాలనేటువంటి ఆలోచన ఈ శకుంతల దుష్యంతుల కథ మనకు తెలియవరుస్తోంది. ఇదండి దుష్యంత మహారాజు యొక్క కథ.